హాయ్ ఫ్రెండ్స్. ఈ రాగి బెల్లం స్పాంజ్ లాగా రావడానికి కావలసిన పదార్థాలు: ఒకటి, రాగి పిండి తీసుకోవాలి. చక్కగా జల్లించి మెత్తటి రాగి పిండి తీసుకున్నాను. అందులో బెల్లం పొడి 1 కప్పు, ఎలాచి, కొబ్బరి పొడి కొద్దిగా 4-5 స్పూన్లు తీసుకున్నా. ఇప్పుడు అవి పక్కకు పెట్టుకుని ఒక దాకా పెట్టి వాటర్ పోసి ఇందులో మెత్తగా మెత్త పౌడర్లా కొట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. వేసి ఇందులో కొంచెం రాళ్ళు అవి ఇవి ఉంటాయి కాబట్టి కలిపి ఒకసారి వేడైతే సరిపోతుంది. ఇదేం పాకం పట్టుకోవద్దు, చక్కగా ఇట్లా సరిపోతుంది. ఇప్పుడు అది పక్కకు పెట్టి అది చల్లారేలాగా ఇందులో రాగిపిండి వేసుకుని అందులో చల్లారేలాగా రాగిపిండి వేసుకుని అందులో కొబ్బరి పొడి 4-5 స్పూన్లు వేసుకున్నాను. మీకు కొబ్బరి పొడి, బేకింగ్ సోడా కొద్దిగా తగినంత వేసుకొని, ఎలాచీ పొడి వేసి కలిపేసుకుని మళ్ళీ వడగట్టి స్ట్రైనర్ పెట్టి ఈ బెల్లం నీళ్ళు వడగట్టుకోవాలి. ఈ చల్లారిపోయినాయి కదా, చల్లారాక వడగట్టి బాగా దోసల పిండిలాగా కలుపుకోవాలి. మనం ఇది బాగా కలపాలి. ఉండలు మట్టుకు ఉండొద్దు, ఉండలు ఉంటే బాగోదు. కానీ ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకో ఇట్లా ఉండలు లేకుండా చూసుకుని బాగా కలపాలి. ఇవి స్పాంజ్ దోశలాగా మంచిగా చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే బలం కూడా మనకి ఎప్పుడైనా ఏదైనా స్వీట్లా తినాలనుకుంటే అప్పుడప్పుడు చేసుకోవచ్చు. ఇట్లా నాన్ స్టిక్ది ఉంటే ఇంకా బాగా వస్తాయి. ఒక్కొక్కటిగా వేసుకుని దోశలాగా స్పాంజులాగా ఉన్నాయి. మెత్తగా బాగా ఉడికితే మూత పెట్టుకుంటే ఇంకా బాగా వస్తున్నాయి. మీకు చూపించడం కోసం నేను మూత పెట్టలేదు. వేసుకున్నాక మూత పెడితే తొందరగా ఉడికిద్ది. ఇలా నాన్ స్టిక్ తీసుకుంటే బాగా వస్తున్నాయి. ఇప్పుడు దీన్ని తిరిగేసుకోవాలి. నేను మూత పెట్టుకునే వేసిన బాగానే వచ్చినాయి. మూత పెట్టుకుంటే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొకటి వేరేది మళ్ళీ వేసి చూపిస్తున్నాను. ఎక్కడ అంటుకోవట్లేదు, చక్కగా వస్తుంది. ప్యాన్లో కూడా చక్కగా ఇట్లా స్పాంజ్లాగా వచ్చినాయి. ఇవి తింటే కూడా బలం. పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చినా ఎవరైనా ఆఫీసులకు కూడా ఇందులో 2 వేసుకుని వెళ్ళొచ్చు. చాలా బాగుంటాయి. రాగి, బెల్లం, కొబ్బరి ఇది మంచియే కదా. ఇట్లా డ్రై ఫ్రూట్స్ కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే మటుకు తప్పనిసరిగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్. నేను తప్పనిసరిగా చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు ఎందుకో కానీ. ఇది చాలా బాగుంటుంది. ఇది మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి.